నమస్తే. సో, 'ఆర్‌వి టూర్ అండ్ ట్రావెల్స్' 25 ఇయర్స్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెలింగ్‌లో ఉండే ఎక్స్‌పీరియన్స్‌తో టూరిస్ట్‌లకి ఒక మంచి టూర్ ట్రిప్స్ ప్లాన్ చేస్తుంటారు. సో, అందుకని ఈ మధ్య కాలంలో గుజరాత్, మధ్యప్రదేశ్‌కి వెళ్ళడానికి కూడా చాలామంది టూరిస్టులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి అది రైట్ టైం ఏది? రైట్ సీజన్ ఏది? అండ్ అక్కడికెళ్ళిన తర్వాత అండ్ స్పెషల్‌గా మనం విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఏంటి? అండ్ ఎన్ని డేస్ పాటు ఈ ట్రిప్ ఉంటది? ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. 'ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్' సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు ఉన్నారు మనతో మాట్లాడదాం. జశ్వంత్ గారు నమస్తే. నమస్తే అండి. సో, గుజరాత్ చాలా కలర్‌ఫుల్ ప్లేస్ అని వింటాం. అవునండి. సో, గుజరాత్ స్పెసిఫిక్‌గా ఈ సీజన్, ఈ టైం అట్లా ఏమన్నా ఉంటదా? అట్లనేమి ఉండదండి. గుజరాత్ ఎప్పుడైనా వెళ్ళొచ్చు. బట్ పర్టిక్యులర్ సీజన్‌లో వెళ్తే కొన్ని చూసే ప్లేసులు ఉంటాయన్నమాట. హ్మ్. సో, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలా అంటే అక్కడ రన్ ఉత్సవ్ అని చెప్పనేసేసి ఒక ఫెస్టివల్ నడుస్తుందన్నమాట. ఓహ్! సో, ఈ ఫెస్టివల్ అంటే వైట్ డెజర్ట్ రన్ ఉత్సవ్ అని చెప్పనేసి చాలా ఫేమస్. మనకు టీవీలో కూడా అన్నిట్లోనే అడ్వర్టైజ్‌మెంట్ వస్తూ ఉంటుందన్నమాట. హ్మ్. సో, ఇదేంటంటే పర్టిక్యులర్ ఒక సీజన్‌లో మాత్రమే ఉంటుంది. లైక్ మనకి అక్టోబర్, మిడ్ ఆఫ్ ది అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. హ్మ్. అప్ టు మాక్సిమం ఫిబ్రవరి వరకు ఉంటుందన్నమాట. హ్మ్. సో, ఈ పీరియడ్‌లో వెళ్తే మాత్రమే ఆ వైట్ రన్ డెజర్ట్ ఈ రన్నోత్సవ్ ఫెస్టివల్ అనేది మనం అక్కడ చూడొచ్చనమాట. హ్మ్. సో, మిగతా డేస్‌లో వెళ్తే అక్కడ ఆ ఫెస్టివల్ ఉండదు. నార్మల్‌గా ఉన్న సైట్ సీయింగ్ ప్లేసెస్ కవర్ చేసుకోవచ్చు. హ్మ్. ఇది కాకుండా ఇంకా మిగతా అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి విజిటింగ్ ప్లేసెస్ కానివ్వండి, అవి ఇయర్ మొత్తం ఎప్పుడైనా ట్రావెల్ చేసి చూడొచ్చు. ఓకే. సో, మరి గుజరాత్, మధ్యప్రదేశ్ వీటికి సంబంధించిన స్పెషల్ టూరిజం ప్యాకేజెస్ మీ దగ్గర విన్నామని చెప్పి. సో, ఎట్లాంటి టూరిజం ప్యాకేజెస్ ఉన్నాయి? ఎన్ని డేస్, ఎన్ని నైట్స్‌తో ఈ ట్రిప్ ప్లాన్ చేశారు? మన దగ్గర గుజరాత్, మధ్యప్రదేశ్‌కి సంబంధించి ఏంటంటే హ్మ్. 2 స్టేట్స్ మనం అనుకునే దానికంటే కూడా అక్కడున్నటువంటి జ్యోతిర్లింగాలు, తర్వాత ద్వారకలకు సంబంధించి ఈ ప్యాకేజ్ అనేది డిజైన్ చేశామనమాట. ఓహ్! సో, గుజరాత్‌లో మనకు 2 జ్యోతిర్లింగాలున్నాయి. మధ్యప్రదేశ్‌లో 2 జ్యోతిర్లింగాలున్నాయన్నమాట. హ్మ్. అలాగే ద్వారకలు చూసుకుంటే మనకి 3 ద్వారకలొచ్చేసేసి గుజరాత్‌లో ఉన్నాయి. 2 వచ్చేసేసి రాజస్థాన్‌లో ఉన్నాయన్నమాట. హ్మ్. సో, ఈ రాజస్థాన్ పార్ట్ ఏంటంటే కంప్లీట్ గుజరాత్‌కు నియర్ బై ఉన్న ప్లేస్ అనమాట. హ్మ్. రాజస్థాన్ పార్ట్ ఏదైతే ఉందో. సో, ఇందులో మనకి 4 జ్యోతిర్లింగాలు, 5 ద్వారకలనమాట. 4 జ్యోతిర్లింగాలు, పంచద్వారకలొస్తాయి. సో, ఈ ప్లేసెస్‌తో పాటు అక్కడున్నటువంటి నియర్ బై కొన్ని టెంపుల్స్, తర్వాత సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ యాడ్ చేసుకొని మనము 11 నైట్స్, 12 డేస్ ప్యాకేజ్ అనేది డిజైన్ చేసామనమాట. ఓహ్! హ్మ్. సో, ప్రెజెంట్ చాలామంది కస్టమర్స్ ఎవ్రీ మంత్ ఈ ప్యాకేజ్‌కి ఎళ్తున్నారనమాట. హ్మ్. సీజన్‌తో సంబంధం లేకుండా. ఎందుకంటే గుజరాత్ వెళ్ళాలనుకుంటే అక్కడ పెద్ద చలి ఉండదు. అవును. లేకపోతే ఎండల కాలం వెళ్తే ఏదో కొద్దిగా ఎండలు ఉంటాయి అంటారే కానీ ఆల్మోస్ట్ ఆల్ మనం ఇచ్చే బస్సులు కానివ్వండి, హోటల్స్ కానివ్వండి అన్నీ మంచి లగ్జరీగానే ఉంటాయి కాబట్టి హ్మ్. సో, పెద్దగా స్ట్రెయిన్ అయ్యేది కూడా ఉండదు. సో, ఇయర్ మొత్తము ఈ గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అంటే ఈ 4 జ్యోతిర్లింగాలు, పంచద్వారకల యాత్ర అనేది రన్ అవుతూనే ఉందనమాట. హ్మ్. సో, ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 2 బస్సులు ఎళ్తూనే ఉన్నాయి. హ్మ్. సో, 2 బస్సులు అంటే మనకు నియర్ అబౌట్ 70-80 మెంబర్స్ ఎవ్రీ మంత్ రన్ అవుతున్నారనమాట. ఓహ్! సో, అండ్ లాంగ్ ప్యాకేజెస్‌తో పాటు ఏదైనా కస్టమైజ్ ప్యాకేజెస్ ఉన్నాయా? ఉన్నాయండి. ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసామో ఇదొక గ్రూప్ టూర్ అనమాట. హ్మ్. సో, 11 నైట్స్, 12 డేస్‌కి సంబంధించి. అలా కాకుండా కస్టమైజ్ చేసుకోవాలి అనుకుంటే ఓన్లీ గుజరాత్ పార్ట్‌లో ఉన్నటువంటి జ్యోతిర్లింగాలే చూడాలి. హ్మ్. 3 నైట్స్, 4 డేస్‌లో ఎళ్ళొచ్చేయొచ్చు. లేదు ఆ 3 నైట్స్, 4 డేస్‌లోనే ఇంకేమన్నా చుట్టుపక్కల ప్లేసెస్ ఇంకొక డే యాడ్ చేసుకుంటే మనం ప్లేసెస్ యాడ్ చేసుకోవచ్చు. లేదు మనకు గుజరాత్‌లో ఉన్నటువంటి ఇంకేమన్నా సైట్ సీయింగ్ ప్లేసెస్ కావాలన్నా చేసుకోవచ్చు. హ్మ్. అలాగే మధ్యప్రదేశ్‌లో ఉన్నటువంటి ఓన్లీ జ్యోతిర్లింగాలే చూడాలనుకుంటే 2 నైట్స్, 3 డేస్ చేసుకోవచ్చు. లేదా 3 నైట్స్, 4 డేస్‌లో ఎళ్లి రావచ్చనమాట. ఓకే. సో, ఎక్కువగా ఏంటంటే, ఈ గ్రూప్ టూర్‌లో వెళ్ళినప్పుడు ఏంటంటే, చాలా ప్లేసెస్ చూడాలి. ఎక్కువ రోజులు ఉంటే కొద్దిగా బాగుంటుంది అన్న ఉద్దేశ్యంతో ఉంటారనమాట. సో, అందుకు కాబట్టి మనం ఈ 11 నైట్స్, 12 డేస్ ప్యాకేజ్ అనేది ఎక్కువగా ప్రమోట్ చేస్తుంటామనమాట. ఓకే. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక ప్లేస్ మిస్ అయ్యాము. ఎందుకంటే, గుజరాత్ కానివ్వండి, లేకపోతే మధ్యప్రదేశ్ మళ్ళీ కానివ్వండి, చాలా మళ్ళీ వెళ్ళడానికుండదు. వెళ్ళడానికి ఉండదు. పెద్ద స్టేట్స్. సో, అంత దూరం వెళ్ళిన తర్వాత నియర్ బై ఏదైనా ప్లేస్ ఉందా? దాన్ని మళ్ళీ కవర్ చేయాలా? హ్మ్. అన్న క్వెషన్ వాళ్ళకి లేకుండా హ్మ్. కంప్లీట్‌గా అక్కడున్నటువంటి టెంపుల్స్, అక్కడున్నటువంటి మెయిన్ హిస్టారిక్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసామనమాట. ఓహ్! సో, మరి టూరిస్ట్‌ల ఎక్కడి నుంచి పికప్ పాయింట్ ఎక్కడుంటది? సో, ఈ పికప్ అనేదేంటంటే, మనం అహ్మదాబాద్‌లో పికప్ చేసుకుంటామండి ఫస్ట్. సో, ఉన్నటువంటి ఎవరైతే టూరిస్టులున్నారో వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి అహ్మదాబాద్‌కి రీచ్ అవుతారు. సో, అహ్మదాబాద్‌కి రీచ్ అయిన తర్వాత అక్కడ గ్రూప్ చేసుకొని హ్మ్. మొత్తం టూర్ అనేది స్టార్ట్ అవుతుంది. రిటర్న్ మన డెస్టినేషన్ వచ్చేసేసి ఇండోర్ ఉంటుందనమాట. హ్మ్. సో, మనం ఐటినరీ పార్ట్ చూసుకుంటే ఫస్ట్ మనం అహ్మదాబాద్‌కి రీచ్ అవుతామనమాట. సో, ఫస్ట్ డే మనం అహ్మదాబాద్‌లో రీచ్ అయ్యి అక్కడున్నటువంటి అహ్మదాబాద్‌లో ఉన్న సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకొని హ్మ్. అక్కడి నుంచి మనం ద్వారకాకెళ్తామనమాట.
సో ఆ రోజు ద్వారకాధీష్ టెంపుల్ దర్శనం చేసుకొని ఆ రోజు నైట్ ద్వారకాలో స్టే ఉంటాం. సెకండ్ డే వచ్చేసేసి అక్కడ ద్వారకాకు పక్కనే మనకి బేట్ ద్వారకా అని చెప్పనేసేసి సముద్రంలో ఉంటుందన్నమాట ద్వారక. సో ఆ టెంపుల్కి వెళ్ళడానికి ప్రీవియస్ ఒక 1.5 year బ్యాక్ ఏంటంటే మనము బై బోట్ వెళ్ళేవాళ్ళం అనమాట. ప్రెజెంట్ యాజ్ ఆఫ్ నో మనకు బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో బై వెహికల్లోనే మనం అక్కడికి వెళ్తున్నాం బేట్ ద్వారకాకి. సో బేట్ ద్వారకా టెంపుల్ కవర్ చేసుకొని నాగేశం జ్యోతిర్లింగం చూసుకొని అక్కడి నుంచి మనం మూలా ద్వారకా వెళ్తాం అనమాట. సో ద్వారకలలో ఉన్నటువంటి మూడో ద్వారక అనమాట అది. మూలా ద్వారక కంప్లీట్ చేసేస్తాము. సో గుజరాత్లో ఉన్న ద్వారకలన్నీ కంప్లీట్ అయిపోతాయి. సో మూలా ద్వారక కవర్ అయిన తర్వాత అక్కడి నుంచి మనం సోమనాథ్కి వెళ్తాం. సోమనాథ్లో ఆ రోజు నైట్ స్టే ఉండి నెక్స్ట్ డే సోమనాథ్లో ఉన్నటువంటి జ్యోతిర్లింగానికి దర్శనము, తర్వాత ఎవరైనా అభిషేకం చేయించుకోవాలంటే అభిషేకము, ఇంకా అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేసుకొని మనం భావనగర్కి వెళ్తాం. ఈ భావనగర్లో మెయిన్గా ఏంటంటే నిష్కలంక మహాదేవ్ అని చెప్పనేసి టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్కి మనము త్రూ అవుట్ ద డే వెళ్ళలేమన్నమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టెంపుల్ ఓపెనే ఉంటుంది, సముద్రంలో ఉంటుందన్నమాట. టెంపుల్ కనపడుతూనే ఉంటుంది, కానీ వెళ్ళేటువంటి మార్గం ఏదైతే ఉందో వాటర్తో ఉంటుందన్నమాట. సో అక్కడ తిథులను అనుసరించి రోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఒక 1 hour లేదా 2 hours మాత్రమే ఆ వాటర్ ఫ్లో అనేది వెనక్కి వెళ్తుంది. సో అప్పుడు మాత్రమే మనం వెళ్ళి దర్శనం చేసుకొని రావాల్సి ఉంటుంది అనమాట. ఒక గంట లోపే. ఎగ్జాక్ట్లీ అండి. చాలా ఆశ్చర్యకరమైనటువంటి టెంపుల్ అనమాట అది. ఎందుకంటే డే అంతా వాటర్లోనే ఉంటారు శివాలయం. శివుడు ఎవరైతే అక్కడ ఉన్నారో డే అంతా వాటర్లోనే ఉంటారు. కేవలం కొన్ని గంటలు మాత్రమే ఆ వాటర్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. సముద్రం వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ టైంలో మాత్రమే మనం వెళ్ళి దర్శనం చేసుకునేలాగా ఉంటుంది. సో అలాగా భావనగర్ టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడి నుంచి మనము వడోదరా వచ్చేస్తాం. సో ఈ వడోదరా పక్కనే మనకు కెవాడియాలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉందన్నమాట. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూ విజిట్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ మనం తిరిగి అహ్మదాబాద్కి వచ్చేస్తాం. సో అహ్మదాబాద్లో ఇంకా బ్యాలెన్స్ ఉన్న సైట్ సీయింగ్ ప్లేసెస్ కవర్ చేసుకొని అక్కడ నుంచి మనం టువర్డ్స్ రాజస్థాన్కి వెళ్ళిపోతాం. సో ఈ రాజస్థాన్కి వెళ్ళే దారిలో మనకి మాతృగయ అని చెప్పనేసి అక్కడ పిండ ప్రధాన కార్యక్రమాలు చేయడానికి మనకు ఉంటుందన్నమాట. సో మాతృగయ చూసుకొని అంబాజీ వెళ్తాం. సో అంబాజీ అయిన తర్వాత మనం నెక్స్ట్ నాథ్ ద్వారక, అంటే రాజస్థాన్లో ఉన్నటువంటి ద్వారకలు చూడడానికి నాథ్ ద్వారక అనే ప్లేస్లో వెళ్ళి హాల్ట్ అవుతాం. నాథ్ ద్వారక సరౌండింగ్స్లో మనకి నాథ్ ద్వారక, కంక్రోలి ద్వారక, సో ఈ 2 ద్వారకలు చూసుకొనేసేసి అక్కడ నుంచి మనం ఉదయపూర్కి వచ్చేస్తాం. సో ఉదయపూర్కి వచ్చిన తర్వాత ఉదయపూర్ నుంచి మనము ఇండోర్కి బై ట్రైన్ వెళ్తాం అనమాట. సో అక్కడ మిడిల్లో మనం స్టేట్స్ పాస్ అయ్యేది ఉంటుంది. సో అందుకు కాబట్టి ఉదయపూర్ నుంచి మనం ఇండోర్కి ట్రైన్ ఇచ్చేస్తాం. ఒక నైట్ జర్నీ ఉంటుందన్నమాట. సో మార్నింగ్ ఇండోర్కి రీచ్ అయిన తర్వాత అక్కడ హోటల్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ మనం ఓంకారేశ్వర్ టెంపుల్కి వెళ్తాం. సో ఓంకారేశ్వర్ దర్శనం అయిన తర్వాత ఆ రోజు నైట్ ఇండోర్లో స్టే ఉండి లాస్ట్ డే ఉజ్జయిని జ్యోతిర్లింగం దర్శనం చేసుకొని అక్కడ ఉన్నటువంటి అమ్మవారు దర్శనం చేసుకొని ఇంకా మనకు అక్కడ ఉన్న సరౌండింగ్ ప్లేసెస్ లైక్ మంగళనాథ్ టెంపుల్, సాందీపముని ఆశ్రమము ఇవన్నీ చూసుకొని మనం ఇండోర్ ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాం. సో ఈ విధంగా 11 nights 12 days టూర్ అనేది చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసాము. ఎక్కడ కూడా కస్టమర్స్ స్ట్రెయిన్ అవుతారు, లేకపోతే కంఫర్ట్ లేకుండా వాళ్ళ జర్నీ ఉంది అన్న మాటే లేకుండా ప్లానింగ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. ఓకే జశ్వంత్ గారు, మరి నైట్ స్టే ఉన్నప్పుడు ఎట్లాంటి హోటల్ ఫెసిలిటీస్ ఉంటాయి? అండ్ ఫుడ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఇవన్నీ కూడా ఇంక్లూడెడా? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు ఏదైతే ఈ గ్రూప్ టూర్ మనం డిస్కస్ చేసామో అకామిడేషన్ అంతా కూడా చాలా మంచి లగ్జరీ అకామిడేషన్ ఉంటుంది ఇందులో, ఈ గుజరాత్ పార్ట్కి సంబంధించి. అలాగే ఫుడ్కి సంబంధించి చూసుకుంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 ఉంటాయి అన్నమాట. సో మనం ఏవైతే హోటల్స్లో స్టే చేస్తున్నామో అవే హోటల్స్లోనే బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ కూడా ఉంటుందన్నమాట. సో అక్కడ ఉన్నటువంటి హోటల్స్ వాళ్ళతో ముందుగానే మాట్లాడి వెళ్తున్న మన సౌత్ ఇండియన్ పిలిగ్రిమ్స్ కాబట్టి మన ఫుడ్కి అనుగుణంగా వాళ్ళకి ముందే ఇంటిమేషన్స్ ఇచ్చి ఫుడ్ అంతా కూడా మన సౌత్ ఇండియన్ స్టైల్లోనే చేయిస్తారనమాట. సో మధ్యాహ్నం లంచెస్ అంతా కూడా మనం ఉన్నటువంటి జర్నీస్లో మంచి మంచి హోటల్స్ అన్ని ముందే సెలెక్ట్ చేసి ఉంటాం కాబట్టి అక్కడికి వెళ్ళి లంచ్ చేసుకొని మూవ్ అవుతూ ఉంటాం అనమాట. ప్లస్ వీటితో పాటు మంచి ఏసీ బస్సెస్ ఉంటాయి. ప్లస్ ప్రతి వెహికల్తో కూడా ఒక టూర్ మేనేజర్ ఫాలో అవుతారనమాట. సో అక్కడికి వెళ్తున్నటువంటి టెంపుల్స్ ఏ టెంపుల్కి వెళ్తున్నారు, అక్కడ ఏ పూజా విధానం వాళ్ళు ఫాలో అవుతారు, సో ఎప్పుడు వెళ్తే మనకు దర్శనాలు బాగా జరుగుతాయి, వీటన్నిటి మీద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే వెళ్తారు కాబట్టి వెళ్ళేటువంటి టూరిస్టులకి ఎక్కడా కూడా కష్టం అనేది ఉండదన్నమాట. ఓకే. సో ఈ గ్రూప్ టూర్స్ వెళ్ళినప్పుడు సో ఎంట్రీ టికెట్స్ కావచ్చు, లేదంటే దర్శనం టికెట్స్ కావచ్చు, ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తుంటారు? ఎందుకంటే చాలా క్రౌడ్ ఉండే సిచ్యువేషన్స్లో కూడా కొన్ని టెంపుల్స్ ఉంటాయి. సో వీటన్నిటికి ఏంటంటే ముందే ప్లానింగ్ ఉంటుందండి. సో వెళ్ళేటువంటి టూర్ మేనేజర్స్ అందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి టెంపుల్ సైట్స్లో ముందుగానే వీటన్నిటిని రిజర్వ్ చేయడము, లేదంటే ఏదైనా ఆఫ్లైన్లో మనకు టికెట్స్ దొరుకుతున్నాయంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళ హెల్ప్ తీసుకునేసేసి ఆ దర్శనం టికెట్స్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఏదైనా పూజలు అభిషేకాలు ఏదైనా చేయించుకోవాలనుకున్నా వాటన్నిటికీ ముందే ప్లాన్ చేసుకుంటారు అనమాట. సో గుజరాత్, మధ్యప్రదేశ్ మీరు కూడా ఏదైనా టూర్ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే మీకోసం కస్టమైజ్ చేయడానికి కూడా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్ ఎగ్జిక్యూటివ్స్ రెడీ
రెడీగా ఉన్నారు. సౌత్ ఇండియాలోని 12 బ్రాంచెస్ ఉన్నాయి. సో, ఏ బ్రాంచ్‌లో అయినా ఒక్క బ్రాంచ్‌కి మీరు విజిట్ అయినా ఇన్ డీటెయిల్‌గా ఈ టూర్స్ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడంతో పాటు, మీరు నచ్చినట్టు మీకు కస్టమైజ్ చేసి కూడా ఇస్తుంటారు.